అసలు ఒకసారి ఆవిడ చిన్నప్పుడు పూజలు చేసామండి. తర్వాత మా ఆయన గారు మా అక్కగారు మార్చేశారు కదా. నేను ఇష్టం లేదండి నాకు దేవుడు అంటే. కాకపోతే మా ఆయన గారి గురించి వెళ్ళేదండి. వెళ్తే బుర్రకెక్కేది. అదే వేసానండి. ఒకసారి మా ఆయన గారు కూడా పెద్ద జబ్బు చేసిందండి. ఆయన ద్వారాగా నేను దేవుళ్ళకి వెళ్ళానండి. ఏసు వరకే వెళ్ళానండి. వెళ్తే చాలా జబ్బు చేసినప్పుడు కూడా ఆయన నమ్ముకున్న దేవుని కూడా ఏసు గారు కాపాడలేదండి. 40 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆయన కాలం చేశారు. ఆయన తర్వాత ఇంకా అలాగే ఇంకా వేరే దేవుళ్ళకి వెళ్తాం ఎందుకులే ఇంకా నష్టపోలే అమ్మాయికి ఆ దేవుడితో ఉండొచ్చు అనుకున్నదాడికి మా అబ్బాయి పిన్ని ఇలా కాశీ వెళ్దాం అనుకుంటున్నా వస్తావా అన్నారు. నేను కొద్దిగా లేని మనిషినేనండి. బోల్ డబ్బులు కావాలి నేను ఎక్కడ తేను నాయన బాధపడితే నీకు ఎందుకు నువ్వురా నేను తీసుకెళ్తాను అలాగే ఇలాగనంటే అని ఆధార్ కార్డు ఇస్తాండి. ఆ పిల్లోడు ఎవరు టికెట్ మీద బుక్ చేశాడు తీసుకెళ్ళారండి. వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్ళా అక్కడ చాలా ప్రశాంతం అనిపించిందండి. చాలా దేవుడి లేదండి ఇరుగు పొరుగు కూడా అనుకోండి ఎవరు మొన్నటి దాకా దేవుడిని నమ్ముకుంది ఇప్పుడు పూజలు చేస్తుందని ఇరుగు పొరుగు కూడా అన్నారండి. నాకు అప్పుడప్పుడు శివుని పడే కానీ నేను ఏమైనా కదండి ఇంకా అంత భగవంతుడిదయ్యా అని వదిలేసాను. మీ ఫ్యామిలీస్ అందరితో కలిపి ఒక చర్చి పెట్టవచ్చు. అసలు సగం చర్చి ఖాళీ అయిపోయి ఉంటుంది. ఆ సగం చర్చి ఖాళీ చూసారు కదా. మెయిన్ ఇన్కమ్ సోర్స్ మా ఫ్యామిలీ అండి. మేము వెళ్ళే చర్చికి అయితే ఇప్పుడు మీ స్థలంలో చర్చి కట్టించారన్నారు కదా. తీసేసామండి. తీసేసాం తర్వాత అది అంటే పూరిపాకలాగా వేసాం. అదే బిల్డింగ్ కట్టుంటే అయిపోయినండి అది. ఆ తర్వాత మేమేమో మా చర్చి మాకు అంటే మేము అందులో ఉంటుండగానే ఆ చర్చి మీద కొంచెం వివాదాలు వచ్చినాయండి. ఆ పాస్టర్ ఇంకా పేరు వద్దులే కానీ కొంచెం డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత ఇంకా మొత్తానికి అక్కడ చర్చి అనేది తీసేసాం. ఇప్పుడు తమ్ముడికి బిల్డింగ్ కట్టిన స్థలం అదే స్థలం అండి. ఆ స్థలంలోనే తమ్ముడికి బిల్డింగ్ వేసేసుకున్నాడు. ఇప్పుడు మీరందరూ ఎంతమంది చర్చికి వెళ్ళారు? ఇందులో ఎవరైనా బైబిల్ చదివారు? అసలు పాస్టర్లు ఏదైతే కోట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ దావీదు ఉన్నాడు అనుకోండి. దావీదు ఇన్నిసార్లు ప్రార్థన చేశాడు అన్నిసార్లు ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేయాలనే చెప్తారు తప్ప దావీదు ఏం చేశాడు అనేది ఎవరికి తెలియదు. అది ఎవరో బైబిల్ తరగతిలో ఇప్పుడు అదే మోటివేట్ చేయరు కదండి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? నాగభూషణం కుట్రని దావీదు ఏం చేశాడు? అతను ఒక అమ్మాయిని మోహించడం వల్ల ఆయన లేపేయాలని భర్తను చంపించేశాడు. భర్తను చంపించేశాడు. ఈవిని తీసుకెళ్లిపోయాడు. లెక్క అయితే వ్యభిచారం చేసినట్టు నరహత్య చేసినట్టు రెండు చేశాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసి నరహత్య చేస్తే రాళ్ళతో కొట్టి 2 సార్లు మరణదండన వేయాలి. 2 సార్లు ఇయ్యాలి. ఒకసారి కూడా ఇలా. మరి ఆయన స్పేస్ ఇచ్చాడుగా, క్షమించేశాడు. ఎవరు చంపాడు? చిన్నపిల్లని చంపాడు. దావీదుని ఏం చంపలేక పసిపిల్లని చంపేశాడు. అట్లాగా ఆ బేసిక్ లో చెప్పడం బైబుల్ ఎవరు చదివినా వాళ్ళు చెప్పినవి కోట్ చేసుకొని ఆ కీర్తనలో అలోపోలోమని పాడుకున్న కీర్తనలు పత్రికలు కీర్తనలు సామెతలు ఇవే ఉంటాయి తప్ప వీళ్ళు అసలు వాళ్ళ జీవన పర్యంతం ఏం చేశారు, వాళ్ళ జీవితాలని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చా, దాన్ని మనం మన కుటుంబాలు ఆచరించవచ్చా, ఇది ఆచరించదగిందా అని ఎవడో చెప్పడం. జస్ట్ ఏంటంటే వాళ్ళు ప్లస్లు ఏవైతే ఉన్నాయో అవి కోట్ చేసి చెప్తారు. అందులో 2 రకాలు ఉంది. ఇప్పుడు పాత నిబంధనలో మనకి మంచిగా అనిపించే వాక్యాలు తీసుకొచ్చి మనకే అంటారు. ఇప్పుడు అక్కడ సమాధానం కొన్ని దరిద్రపుట్టు వాక్యాలు ఉంటాయి. ఇశ్రాయేల్ కట్టారు. ఇప్పుడు మలాఖీ గ్రంథంలో ఉంటది కదండి దశమ భాగాల గురించి. మీరు నూరొంతులుగాను అదే 70 60 100 మీరు ఇచ్చి ఫలించండి అంటారు కదా. ఇది మన దశమ భాగాలు అనేది చెప్పేటప్పుడు మలాఖీ గ్రంథం తీసి చూపిస్తారు. పాత నిబంధన గ్రంథం అప్పుడు మనకి అనుకూలేదు. పాత నిబంధన ఇశ్రాయేలీలుగా వాళ్ళకి సంబంధించింది. అసలు యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. దశమ భాగాలు ఏమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. వీళ్ళేమో దాన్ని అన్వయించుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ కావాలి కాబట్టి. అదే ప్లస్లో దాంట్లో ఏమైనా ప్లస్లు ఉన్నాయో అయ్యే చెప్తారు మనకి. వీళ్ళు కూడా అయ్యే అంటారండి. అసలు క్వశ్చన్ చేసి ముందు ఆలోచన అనేది రావాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి. మనం విశ్లేషణ చేసి ఉంటే మనం ప్రశ్నించాలన్న కాన్సెప్ట్ ఉంటే మనం చేయగలం. అంతేగాని మనం వాళ్ళు చెప్పింది ఏది చెప్పినా మనం రైట్ అని గుడ్డిగా నమ్మేసేటప్పుడు ఇక ఆడ అబద్ధం చెప్పనే నిజం చెప్పనే ఇంకోటి చెప్పనే ఏదైనా సరే మనం వాళ్ళకి వినుకుంటా దాన్నే బలంగా పట్టుకుని వెళ్ళాలి. అజ్ఞానం అంతే అది. సరే ఓవరాల్గా శుభం కార్డు సినిమాలో శుభం కార్డు వేసినట్లుగా మీ ఫ్యామిలీకి ఒక మంచి కన్క్లూజన్ తీసుకొచ్చారు మీరు అందరినీ ఒక మోటివేషన్. అసలు మేము చాలా అదృష్టవంతులుగా మా పూర్వజన్మ సుకృతం ఏంటంటే మాకు ఇంకా భగవంతుడు మా పట్ల ఉన్నాడని ఇప్పుడు మేము బలంగా నమ్ముతున్నాం అండి. నిజంగా లేకపోతే
మా జనరేషన్తో కనుక ఎండ అవ్వకపోతే మా కుటుంబాల నుంచి ఎన్ని కుటుంబాలు దేశానికి మీ విరుద్ధంగా పిల్లలు చూస్తుంటే పాపం వీళ్ళ జీవితాలు కూడా అట్లాగే ఇప్పుడు మీరు బయటికి రాకపోతే చర్చిల్లోనే గడిచిపోయి ఆ చర్చిల్లోనే గడిచిపోను. వాళ్ళు రేపొద్దున వాళ్ళ తరం వెనకాల వాళ్ళ పిల్లలు దేశానికి విరుద్ధంగా శత్రువులను ఎవరైనా తయారు చేయగలమంటే అది మనమే తయారు చేయాలి. అది క్రిస్టియానిటీ ద్వారా వచ్చినప్పుడు దేశం మీద గౌరవం అనేది ఉండదు. అది 100% పక్కా. అది అంటే ఎందుకు ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం, ఇక్కడ హిందూ దేవుళ్ళని ఆరాధించే సంప్రదాయం ఉంది కాబట్టి ఈ దేశం ఒక పాపిస్ట్ దేశంగాను మనకి కల్చర్ నేర్పింది. ఇప్పుడు ఎవడో చెప్పాడు చూసారా, బ్రిటిష్ వాళ్ళు మనకి ఆత్మీయ తల్లిదండ్రులని. మరి ఇప్పుడు మన లెక్క ప్రకారం మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులు. వాళ్ళ లెక్క ప్రకారం ఆయన ఆత్మీయ తండ్రులు అయితే ఆ స్వాతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పక్కా దుర్మార్గులు, పాపిస్టోళ్ళు అయితేనే కదండి. మరి అది దేశానికి తీవ్రవాదులు కంటే ప్రమాదకరం కదా. సరే, ఇప్పుడు ఎంతమందిని మోటివేట్ చేసి బయటికి తీసుకొచ్చిన వ్యక్తిగా మన ప్రేక్షకులకి చెప్పదలుచుకున్న విషయం ఏంటి? నేను ఇందులోకి వచ్చి నేను పొందుకున్న ఆనందం ఏంటో ఇప్పుడు దాకా మీరు విన్నారు. ఇప్పుడు వీడియోలో చెప్పినట్టు కరుణాకర్ గారు డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇది రాసిచ్చిన స్క్రిప్టు అని ఇప్పుడు చాలా వీడియోలు చూశాను. ఆ వీడియోలో కూడా విన్నాను. మా కుటుంబ నేపథ్యం ఇదంతా కూడా అక్షర సత్యం. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను ఏదైతే మాట్లాడామో అదే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా క్రైస్తవులకు చెప్పేది ఏంటంటే, పాస్టర్లు చెప్పేది మాత్రమే విని మీరు మూఢత్వంలోకి వెళ్ళిపోకండి. దాన్ని విశ్లేషణ చేయండి. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, ముందు వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారా లేదా అనేది, వాళ్ళ వెనకాల ఏం నడుస్తుందన్న జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. హిందుత్వంలోకి వచ్చేస్తే మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం. నేను వచ్చాను హ్యాపీగా, నా కుటుంబంతో ఇల్లు కట్టుకున్నాను, నా కుటుంబంతో సహా ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వెనక్కి వచ్చాం చాలా ఆనందంగా. ఈరోజు సంక్రాంతి పండగ, కనుమ రోజు, ఈ 3 రోజులు కూడా చక్కగా ఒక్కొక్కరి ఇంటికాడ ఒక్కొక్క రోజు భోజనాలు పెట్టుకున్నాం. హ్యాపీగా కుటుంబం అంతా కూడా మేము దీని పండగని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ కూడా దయచేసి తెలుసుకొని దేశం అంటే గౌరవించండి, మన దేశ ధర్మాన్ని మీరు ఆచరించండి. ఆ క్రైస్తవులందరికీ నాకు ఒక చిన్న అనుమానాలు ఉన్నాయి. మీరు కూడా వీలైతే అనుమానాలని మీరు మీ పాస్టర్లను అడిగి దానికి మించి మంచి ఏదైనా కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుందేమో ఒకసారి ప్రయత్నించండి. మీకు కూడా నేను నా అనుమానాలు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు నిజంగా యేసు క్రీస్తు అనే ఆయన అంత శక్తిమంతుడైతే, ఆయనే పెద్ద తోపు తురుంకాన్ అయితే, హిందువుల ఇళ్లలోని పిల్లలు పుట్టకుండా ఆపేస్తే రానున్న ఒక 4-5 తరాల్లో మొత్తం కూడా క్రైస్తవులు అయిపోతారు కదా. ఆ శక్తి దేవుడికి ఉందా లేదా అది మీరు ప్రశ్న అడగండి. ఇంకొకటి 500 నేను దయచేసి స్క్రిప్ట్ ఇచ్చి రాశారనుకుంటున్నారు, మర్చిపోతానని పేపర్ మీద రాసుకున్నాను ఆ ఐడియాలజీని. మళ్ళీ మీరు ఏదో రాసి అందించారు కరుణాకర్ గారిని అనుకుంటారని చెప్పి నేను ముందే చెప్తున్నానండి. ఈ సబ్జెక్టులు మర్చిపోతానని పేపర్ మీద రాసుకున్నాను. అయితే 500 సంవత్సరాలకు సుమారుగా క్రైస్తవం మనకు వ్యాప్తిలోకి వచ్చింది. ఈ 500 సంవత్సరాలకు ముందు మన తాత ముత్తాతల పూర్వీకులు అందరూ కూడా హిందుత్వమే మన ఉనికి, హిందుత్వంలోనే వచ్చారు కదా. వాళ్ళకి ఎటువంటి సువార్త చేరలేదు. ఈ మధ్యకాలంలో అంటే ఈ టీవీలు, ఈ యూట్యూబ్లు, ఫోన్ల ద్వారా కూడా మనకి సువార్త అనేది ప్రకటింపబడుతుంది, కానీ అది వరకు సువార్త అనేది లేదు. వాళ్ళకి ఎలాంటి సువార్త చేరకుండానే చనిపోయారు కదా. చనిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి సువార్త చేరలేదు అంటే దేవుడి తప్పు. ఇప్పుడు ఏ విషయం తెలుసుకోకుండా చనిపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు. ఒకవేళ చనిపోయారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా, నరకానికి వెళ్తారా? వెళ్తే అక్కడ ఎంతమందికి స్పేస్ ఉంటుంది? మన భారతదేశంలో ఇప్పటివరకు కొన్ని కోట్ల మంది దేశం నమ్మనటువంటి వాళ్ళు చనిపోయారు కదా, దాంట్లో ఎంత స్పేస్ ఉంటుంది? ఆ పరలోక రాజ్యానికి ఏదైనా ఒక కొలతలు ఉంటాయా, లేకపోతే ఇంతమంది పడతారని, లేకపోతే ఇంతమంది ఉంటారని చెప్పి దానికైనా స్పేసు ఉంటుందా? తర్వాత పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోతున్నారు, మరణిస్తున్నారు. వాళ్ళు నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? పురిట్లో పుట్టి అప్పటికప్పుడు ఆయుష్ తీరిపోయి చనిపోవటం అనేది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు నరకానికి వెళ్తారు అంటే బైబిల్ తప్పు అవుద్ది. నమ్మి బాప్తిసం పొందితేనే నరకానికి పరలోక రాజ్యం వెళ్తారంటారు. లేదు నరకానికి వెళ్తారంటే చిన్నపిల్లోడిని నరకం అప్పుడే పుట్టి చనిపోయినోడిని నరకంలో వేస్తే అది ఏ రకంగా దేవుడు అవుతాడు? దీని ఒకటి పరిశీలన చేయండి. ఇంకా 4వదిగా జీవన పర్యంతంలో సుఖాలు పొందిన మనిషి కానీ, జీవన పర్యంతంలో దుఃఖాలు పొందిన మనిషి కానీ ఎవరైనా ఉంటారా? సుఖ దుఃఖాలు 2 పొందిన వాళ్ళే ఉన్నారు నేను చూసిన కాడికి. మొత్తం సుఖాలే, మాకు డబ్బు ఉంది ఆస్తి ఉంది అన్న మొత్తం సుఖాలే ఉన్నాయన్న వాళ్ళు లేరు. అలాగే మొత్తం దుఃఖమే పడ్డాం, ఇక సుఖం అనేది లేదు అనేటోళ్ళు ఉన్నారా?
అదొక ప్రశ్న అడగండి. ఇంకొకటి, ఇస్లాం దేశాల్లో చాలామందికి యేసుని నమ్మలేదు, వాళ్ళ ఆత్మలు యేసుకి అక్కర్లేద్దా? ఇప్పుడు ఉన్న పాస్టర్లు ఇస్లాం దేశాలకు వెళ్ళి ఎందుకు సువార్త చెప్పరు? అది ఆత్మలతో పని లేదా? లేకపోతే ఏమన్నా ముదురు పిండాలా? అట్లా లొంగదీయలేమా? అవి ఏ రకంగా మరి వీళ్ళు ఇంత చెప్పి ఇక్కడ గుండెలు బాదుకొని చెప్పి అరుతున్నారు కదా, ఆ దేశాలకు వెళ్ళి ఎందుకు చెప్పరు? చచ్చిపోతే దేవుని కోసమే కదా చచ్చిపోవటం. మరి అలా ఒకళ్ళిద్దరు 10 మంది 20 మంది త్యాగం చేస్తే మరి వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి కదా, దేవుడు చెప్పాలి కదా మరి వాళ్ళకు కూడా. ఇది నా అనుమానాలు. ఈ అనుమానాలు మీకు కూడా వచ్చుంటే వీటిని పరిశీలన చేయండి. ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీరామ్. విజయవంతంగా మిగిలిన 40 కుటుంబాలని మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? వచ్చారండి, ఇంకా ఉన్నారండి నా వచ్చినోళ్ళు. అక్కడ మా ఇంట్లో కానీ ఇంకా 2-3 కుటుంబాలు ఉన్నారు కానీ అందుబాటులో అందరికీ ఇంతకుముందు ఎట్లా బ్రెయిన్ వాష్ చేశారు అట్లా మెల్లగా చేసేయండి. ఇదే పని మీద ఉన్నాడు మీరు, అసలు వేరే పని పెట్టుకోవద్దు.